శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 18, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, తండ్రి ఎలాగైతే మార్గదర్శకులో అలాగే మీరు కూడా మార్గదర్శకులుగా అయ్యి అందరికీ ఇంటి మార్గాన్ని చూపించాలి. గుడ్డివారికి ఊతకర్రగా అవ్వాలి. ప్రశ్న: ఈ తయారు చేయబడిన అనాది డ్రామాలోని ఏ రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు? జవాబు: ఇది తయారు చేయబడిన అనాది డ్రామా. ఇందులో ఏ పాత్రధారిని కొత్తగా చేర్చేందుకు కానీ తీసేందుకు కానీ సాధ్యం లేదు. మోక్షము ఎవరికీ లభించదు. ఈ రాకపోకల చక్రంలో మేము రాకూడదు అని ఎవరికైనా ఉంటే కొద్ది సమయం వరకు మాత్రమే అది సాధ్యం. కానీ పాత్ర నుండి పూర్తిగా ఎవ్వరూ విడుదల అవ్వలేరు. ఈ డ్రామా రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసునని బాబా చెప్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి అందరికీ జ్ఞానామృతాన్ని త్రాగించాలి. జ్ఞాన చితిపై కూర్చోబెట్టాలి. సెకండ్ పాయింట్: శరీర నిర్వహణ కొరకు వ్యాపారాలు మొదలైనవన్నీ చేస్తూ పతితుల నుంచి పావనులుగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి. వరదానము: విశేషతలను దానం చేయడం ద్వారా మహోన్నతంగా అయ్యే మహాదానీ భవ. విశేషతలను దానం చేయడం ద్వారా మహోన్నతంగా అనగా మహాన్గా అయ్యే మహాదానీ భవ. వివరణ: జ్ఞానదానమైతే అందరూ చేస్తారు, కానీ విశేషాత్మలైన మీరు మీ విశేషతలను దానం చేయాలి. మీ వద్దకు ఎవరు వచ్చినా వారికి ఆ సమయంలో మీ నుండి తండ్రి యొక్క స్నేహము అనుభవం అవ్వాలి. మీ ముఖము ద్వారా తండ్రి చిత్రము మరియు నడవడిక ద్వారా తండ్రి చరిత్ర కనిపించాలి. మీ విశేషతలను చూసి వారు విశేష ఆత్మలుగా అవ్వాలనే ప్రేరణను ప్రాప్తి చేసుకోవాలి. ఇటువంటి మహాదానులుగా అయితే ఆది నుండి అంతిమం వరకు పూజ్యతనములోనూ మరియు పూజారీతనములో కూడా మహాన్గా ఉంటారు. స్లోగన్: సదా ఆత్మాభిమానిగా ఉండేవారే అందరికంటే గొప్ప జ్ఞానులు. సదా ఆత్మాభిమానిగా ఉండేవారే అందరికంటే గొప్ప జ్ఞానులు. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. ఎవరైతే సదా తండ్రి యొక్క స్మృతిలో లవలీనంగా ఉండి నాది యొక్క త్యాగ వృత్తిలో ఉంటారో వారి నుండే తండ్రి కనిపిస్తారు. పిల్లలైన మీరు జ్ఞానం ఆధారంతో తండ్రి స్మృతిలో ఇమిడిపోతారు. ఇలా ఇమిడిపోవడమే లవలీన స్థితి. ఎప్పుడైతే ప్రేమలో లీనమైపోతారో అనగా లగ్నంలో మగ్నమైపోతారో అప్పుడు తండ్రి సమానంగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.